హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక సోప్ బాక్స్తో మంచి కిచెన్ డెకర్ చేసేద్దాం. ఈ బాక్స్ని అన్ని వైపులా ఈవెన్గా కట్ చేసుకోవడం కోసం ఇలా స్కేల్తో మార్క్ చేసుకుంటున్నాను. అలా అయితే అన్ని వైపులా ఒకే హైట్తో మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రాఫ్ట్ బ్లేడ్తో కానీ నార్మల్ కట్టర్తో కానీ కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పేపర్తో కవర్ చేసుకుందాం. దీనికోసం ఒక ఎల్లో కలర్ పేపర్ని తీసుకొని మనం ఎంతైతే కట్ చేసుకున్నామో ఆ సోప్ బాక్స్ కంటే కొంచెం ఎక్కువగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫెవికాల్ అప్లై చేసుకొని అన్ని వైపులా అతికించేసుకోవాలి. ఇలా అన్ని వైపులా కవర్ చేసుకుంటున్నాను. ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొంచెం కవర్ అవ్వలేదు, కానీ అది అలా వదిలేసాను నేను. ఇలా 4 వైపులా అతికించుకున్న తర్వాత కార్నర్స్ అనేవి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని సిజర్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ కార్నర్స్కి ఫెవికాల్ అప్లై చేసుకొని ఇలా అన్ని ఎడ్జెస్ని ఇలా మర్చుకోవాలి. అప్పుడు కింద వైపు కవర్ అయిపోతుంది. అప్పుడు కింద పెట్టి ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోండి, బాగా అతుక్కుంటుంది. అదేవిధంగా పై వైపు ఉన్న ఎడ్జెస్ని కూడా ఇలా కట్ చేసుకొని దించేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ అలా వదిలేసాను, మీరు కావాలనుకుంటే అది కూడా కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని దానిపైన ఒక స్కేల్తో ఒక చాపింగ్ బోర్డ్ని గీసుకుంటున్నాను. చాపింగ్ బోర్డ్ అనేది ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉండేటట్టుగా నేను గీసుకుంటున్నాను. మీకు ఏ మోడల్ నచ్చితే అది గీసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా నీట్గా ముందుగా పెన్సిల్తో గీసుకొని తర్వాత ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు సిజర్ తీసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎడ్జెస్ అనేవి ఇలా కర్వ్ షేప్లో ఉండేటట్టుగా చూసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలర్ చేసుకుందాం. నేను ఇక్కడ బ్లాక్ అండ్ రెడ్ కలర్ మిక్స్ చేసి ఈ కలర్ని తయారు చేసుకున్నాను. మీ దగ్గర డైరెక్ట్గా ఈ షేడ్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వుడెన్ కలర్ వచ్చేటట్టుగా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత ఎల్లో కలర్తో అక్కడక్కడ ఈ షేడ్ ఇస్తున్నాను. ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత దానిపైన వైట్ కలర్తో ఇలా కిచెన్ అని గీసుకుంటున్నాను. ముందు లైట్గా పెయింట్ చేసుకొని దానిపైన మరొక షేడ్ ఇచ్చేసేయండి. అలా అయితే నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ సోప్ బాక్స్ పైన ఇలా చిన్న చిన్న డిజైన్స్ వేసుకోవచ్చు. నేను ఒక పేపర్ని కట్ చేసుకొని ఆ పేపర్తోని ఇలా డిజైన్స్ వేసుకున్నాను. తర్వాత మనం వేసుకుని ఈ డిజైన్స్కి పెయింట్ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన కలర్ని పెయింట్ చేసుకొని డిజైన్స్ వేసుకోవచ్చు, లేదనుకుంటే దానిపైన ఏవైనా స్టిక్కర్స్ కూడా అతికించుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ చాపింగ్ బోర్డ్కి పైన ఒక హోల్ చేసేసుకుంటున్నాను హ్యాంగ్ చేసుకోవడానికి. ఇలా హోల్ చేసుకున్న తర్వాత కింద వైపు ఫెవికాల్ అప్లై చేసుకొని ఈ సోప్ బాక్స్ని అతికించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో లైట్ వెయిట్ ఉండే థింగ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఇటువంటి చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ని పెట్టుకొని మనం కిచెన్లో డెకరేట్ చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.